తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ మొదలవ్వడంతో మా గ్రామంలో జనరల్ అభ్యర్థి రిజర్వేషన్ రావడంతో నేను జనరల్కు పోటీ చేయడం జరుగుతుంది. మా గున్గల్ గ్రామంలో చాలా వెనుకబడిన తరగతుల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్నారు. అయితే వారికి సేవ చేసే దృక్పథంతో ఈరోజు ప్రజల ముందుకు సర్పంచ్ పదవి కొరకు నేను ఈ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది. దీనికి ముఖ్య కారణం, నేను గతంలో యాచారం సొసైటీ చైర్మన్గా బాధ్యతలు 5 ఏళ్ల పాటు దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను రైతులకు ప్రతి ఒక్కరికి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, తదితర రైతులకు భూముల విషయంలో కానీ, రెవెన్యూ విషయంలో కానీ, లోన్స్ విషయంలో కానీ, మన ఫర్టిలైజర్ మందుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ ప్రతి ఒక్కటి అవగాహన చేసుకొని రైతులకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ యాచారం మండలం మొత్తం రైతుల దృష్టిలో నేను మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వారు, గున్గల్ గ్రామంలో జనరల్ వచ్చింది కాబట్టి నువ్వు ఆ పదవికి అర్హుడవు, నువ్వు పోటీ చేయి, గున్గల్ గ్రామ ప్రజలకు నువ్వు నీ సేవ ఇంకా అవసరం ఉన్నది కాబట్టి గత 5 ఏళ్ల నుంచి కూడా గున్గల్ గ్రామంలో ఎక్కడ పంచాయతీలు లేకుండా, కొట్టాటలు లేకుండా, ఏమైనా సమస్యలు వస్తే ముందుండి పరిష్కరిస్తున్నావు. ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ, మండల ఆఫీస్ కానీ, మరియు ఆర్డీఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ అన్నీ నీకు తెలుసు కాబట్టి గున్గల్ గ్రామం మరొక్కసారి నువ్వు మండలమే నువ్వు ఇంత మంచి పేరు తెచ్చుకున్నావు, గున్గల్ గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటావు కాబట్టి నువ్వు గున్గల్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలవడని నా వెన్నంటి ఉండి వెన్ను తట్టి నన్ను ముందరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని నేను కూడా ఆలోచించుకున్నా. నేను 5 ఏళ్ల పాటు మండలానికి సేవ చేసిన, యాచారం సొసైటీని 20 కోట్ల టర్నోవర్తో ఉన్న సొసైటీని సుమారుగా 80 కోట్ల వరకు దాటించిన, ఒక బిల్డింగ్ కట్టించిన 85 నుంచి 90 లక్షలతోటి యాచారం రైతుల దృష్టిలో పెట్టుకొని విత్తనాలకు కానీ, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ రైతులకు అందుబాటులో గోదాం ఉండాలి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడానికి అందుబాటులో రైతులకు ఉండాలి అని చెప్పి నేను నిర్మించి రైతుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ పని వల్ల నాకు మంచి పేరు రావడంతో ఇప్పుడు కూడా గున్గల్ గ్రామంలో నేను పుట్టిన గ్రామం కాబట్టి కొంత వెనుకబాటు ఉంది, ఎన్ని పనులు చేసినా కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి నా గున్గల్ ప్రజలకు నేను అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఈ అభ్యర్థిగా నిలబడ్డాను. అయితే నేను అనునిత్యం ఊర్లోనే ఉంటా, నేను వ్యవసాయం చేస్తా, నాకెక్కడ బిజినెస్లు లేవు, వేరే పని లేదు. నేనేమైనా వ్యవసాయ రైతుని, సామాన్య రైతుని, మా ఊరి ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను నిత్యం ఇక్కడనే ఉంటున్నా. అందుకే నేను గున్గల్ గ్రామ ప్రజల్ని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే నిత్యం మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని, మరి అటువంటి వ్యక్తికి మీరు సహకారం అందిస్తే నేను 5 ఏళ్ల పాటు మన గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతా. మన గ్రామంలో ప్రతి గల్లీలో కానీ, ప్రతి వాడలో కానీ ఎటువంటి కార్యక్రమాలు ఏమేమి బాకీ ఉన్నాయి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, వాటర్ కానీ అన్నీ నాకు అవగాహన ఉంది. ఎందుకంటే నేను గత 10 ఏళ్ల నుంచి ఈ గున్గల్ గ్రామంలో కానీ, మండలంలో కానీ రాజకీయంలో ఉన్న ఒక పదవి అనుభవించి ఉన్నా. గత సర్పంచ్ల వెంబడి కూడా నేను వాళ్ళ వెంబడి వెన్నంటి ఉన్నా. ఇప్పుడు ఒకటి ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం నుంచి అంతకన్నా ముందు గ్రామం ఎట్లుండే, 10 ఏళ్ల తర్వాత ఎట్లుంది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకా మరింత అవగాహన ఉంది కాబట్టి మరింత ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నా. ప్రతి రైతు నాకు తెలుసు, ప్రతి కుటుంబం నాకు తెలుసు. అయితే నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గున్గల్ గేట్ నుంచి ఇక్కడ మా ఊరు ఎండింగ్ వరకు సీసీ రోడ్ తీసుకురావడం జరిగింది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో సీసీ రోడ్డు పెద్ద సీసీ రోడ్ వేయడం జరిగింది. 30 కోట్ల శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే మా ఊరు ఇలా పరిస్థితి ఉందని చెప్తే తక్షణమే అతను స్పందించి గవర్నమెంట్ దృష్టికి అప్పటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని విషయాలలో కొంత ఇబ్బంది జరిగింది. డ్రైనేజ్ చుట్టుముట్టు లేకపోవడం కొంచెం ఇబ్బందికరం జరిగింది. అప్పటి కాంట్రాక్టర్ కొన్ని నిధులు తక్కువైనాయని చెప్పి ఎక్కడికి నిధులు సరిపోయినాయో ఆ రోడ్డు వేయించి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కూడా 60-70 లక్షలతోటి ఇప్పుడు ఇంచుమించు ఒక పక్క సగం వరకు ఊరు నీళ్ళు పోకుండా అండర్ డ్రైనేజీ వేయించి దాన్ని కూడా కొంచెం ఊరుకు మురికి లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లా కొన్ని వాడలలో కూడా కొన్ని బాకీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నా దృష్టికి ఉన్నాయి. మరి ప్రతి విషయం అవగాహన ఉంది కాబట్టి నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి మా గున్గల్ ప్రజలు అందరికీ నాకు పరిచయమే. నేను ఎక్కడో పట్నంకి వెళ్ళి వచ్చి ఇక్కడ పోటీ చేసే వ్యక్తిని కాను, నిత్యం ఇక్కడనే ఉంటా. కాబట్టి గున్గల్ విషయం మంచి అవగాహన వ్యక్తి కాబట్టి నాకు ఈ అవకాశం ఇస్తే నేను గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్ళి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టి గున్గల్ ప్రజల దృష్టిలో మంచి సర్పంచి రాజేందర్ రెడ్డి అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి. ఇప్పుడైతే చైర్మన్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో మరి అటువంటి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నా ముఖ్య ఉద్దేశం నేను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా 5 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ మారినా ఎస్సీ బీసీ మహిళా తల్లులు ఎవ్వరికి రిజర్వేషన్ వచ్చినా నేను చెప్తేనే ఓట్లు వేస్తారు అనే పరిస్థితికి తీసుకొస్తానని నా గుండె ధైర్యం ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను అంత మంచి పనులు చేసి ఊర్లలో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నా. ఈ సర్పంచ్ అభ్యర్థి నా ప్యానెల్లో 10 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఈ వార్డు మెంబర్లతో పాటు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఊరి భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.